రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని మనం వార్తలు గమనించడం ఇదే అంశం సంబంధించి విశ్లేషించడానికి బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే అండి గౌతమ్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు కూడా జూమ్లో మనకు జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, గౌతమ్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఏదైతే చనక కొరటకు సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఏ ఒక్కటి కూడా శంకుస్థాపన చేయని అంశం గత బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే చేసినటువంటి వాటికి రిపేర్లు కట్ చేసుకుంటూ పోతున్నటువంటి అంశం ఎలా చూస్తారు మీరు? అందరికీ, మీకు విజయానంద్ గారికి అదేవిధంగా మన ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. సురేష్ గారు, ఇవాళ మనం చాలా పొద్దున్నే శుభవార్త విన్నాం. అంటే రెండు అంశాలు ఉన్నాయి దాంట్లో. చనాక కొరాట గురించి మాట్లాడుకుందాం మనం ముందుగా. అంటే 2016లో మనం ఏదైతే ప్రాజెక్టు పనులు స్టార్ట్ కావడమో, అదేవిధంగా 18లో పూర్తి స్థాయిలో స్టార్ట్ కావడమో, అది ఇప్పటికి పూర్తి అయ్యి మన కళ్ళ ముందే కనపడడము, జలసిరులంతా ప్రజలకు వెళ్ళిపోవడం అనేది చాలా సంతోషించదగ్గ అంశం. ఈరోజు దాదాపు 60,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగే ఒక కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఆనాడు ఒకప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అంటే నీళ్ల కోసమే అనేక ఇబ్బందులు పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. అటువంటిది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత తెలంగాణ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. అంటే ఎక్కడ నీటి సమస్య ఉంది, తెలంగాణ వ్యాప్తంగా సమస్యను ఎట్లా పరిష్కరించాలి, ఏ విధంగా ప్రాజెక్టులను మొదలు పెట్టాలి, దానికి ఎటువంటి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి దాన్ని మనసులో అనుకున్న ఏదైతే ఒక సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టడంలో కేసీఆర్ గారు సఫలమైందని చెప్పేసి పూర్తిగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఈ చనాక కొరట నిన్న పోయి ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కట్ చేసి వచ్చిన మాట వాస్తవం. అయితే అంతకు ముందు దానికోసం ఎన్నిసార్లు ఒప్పందాలు జరిగినాయి, ఏమేమి సమస్యలు వచ్చినాయి, దానికోసం ఫైట్ ఏంటి అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఈరోజు హాయిగా పోయి రిబ్బన్ కత్తిరించేసి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము కట్ చేసినామని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప అసలు దాని నేపథ్యం ఏంటి, చనాక కొరట కింద ఎన్ని మండలాలు వస్తున్నాయి, ఎన్ని గ్రామాలు వస్తున్నాయి, ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందించడానికి కెపాసిటీ ఉందని చెప్పేసి అనుకోవడానికి ఆయన దగ్గర ఎటువంటి సమాచారం ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంతకుముందు అంటే సిటీలో కావచ్చు బయట కావచ్చు మనం దాదాపు 46 ఫ్లైఓవర్లని మనం కట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు పూర్తి అవుతున్న ఫ్లైఓవర్లకు పోయి జేబులో కత్తెర పెట్టుకొని పోయి కత్తిరిస్తున్న పరిస్థితి మనం అంతా చూస్తున్నాం. ఈరోజు చనాక కొరట కూడా అంతే. అనేక నీళ్లు లేక ఇబ్బందులు పెడుతున్న ప్రాంతాలని, నీళ్లు లేక సాగులోకి రాని ఎకరాలని ఈరోజు సాగులోకి రావడం కానీ, అదేవిధంగా సాగులోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కానీ అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయగలిగింది. దానికి ఒక ధైర్యంగా ఒక పట్టుదలతో, సంకల్పంతో, అకుంఠిత దీక్షతో ప్రజలకు నీళ్ళు అందించాలి, సాగులోకి వ్యవసాయాన్ని సాగులోకి తీసుకురావాలని చెప్పేసి ఎకరాలని అన్ని రకాలుగా కూడా మనం తీసుకురావాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే భావించారో అది అక్షరాల మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కొత్తగా ఈరోజు ఒక రిబ్బన్ అంటే ఒక తట్టెడు మట్టి కూడా తేలేని పరిస్థితి, అదేవిధంగా ఒక ఇటుక పేర్చని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ దాంట్లో ఏంటి 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిన మాట వాస్తవం. తీసుకొచ్చిన డబ్బును ఎవరికి ఇచ్చిన అనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియని సందర్భం. కానీ ఆ 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రం ఈరోజు రాష్ట్రం మీద పడ్డ పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఇటుక కూడా పేర్చకుండా, అదేవిధంగా ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా, కొత్తగా ప్రాజెక్టులు కట్టకుండా, అదే కొత్తగా పరిశ్రమలు రాకుండా డంకా బజాయించుకోవడాలు, గత ప్రభుత్వం చేసిన వాటిని కత్తిరించుకుంటూ ప్రారంభించుకుంటూ పోవడం తప్ప, అదేవిధంగా లేదా గత ప్రభుత్వం చేసిన దాన్ని తన ఖాతాలో వేసుకునేటట్టు మాట్లాడుకోవడం తప్ప ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుకోవడానికి ఇటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. అదేవిధంగా మనం గంధమల్ల చూసుకున్నాం, ఇదే కాదు గంధమల్ల కూడా చూసుకున్నాం. అదేవిధంగా నిన్నగాక మొన్న మాట్లాడింది ఏంటి, ప్రభుత్వము 2.5 టీఎంసీల నీళ్లు సిటీకి అందిస్తాం అంటే హైదరాబాద్కి అందిస్తామని చెప్పేసి అన్నారు. అసలు కాళేశ్వరం లేదని చెప్పేసి మాట్లాడారు కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు నీళ్లు అనేది మేము మాట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా మేము వ్యవసాయానికి మా ప్రభుత్వము కేసీఆర్ గారి సంకల్పం లేకుండా, ఆచరణలో లేకుండా ఈరోజు చనాక కొరాట కావచ్చు, గంధమల్ల కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు 2.5 టీఎంసీలు సిటీకి తీసుకెళ్ళడం కావచ్చు, మీరు అనేక విషయాలు చెప్పుకొచ్చారు కదా. కూలేశ్వరం కట్టించారు, కాళేశ్వరం కాదని చెప్పేసి నీళ్ళు లేవు అక్కడ, అసలు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు లేవని చెప్పేసి మాట్లాడిన మీ నోట్ల నుంచే అసెంబ్లీలో 20 లక్షల ఎకరాలకు పారిందని చెప్పేసి మీ నోట్లే అంటే అసెంబ్లీలో ఒక రకంగా, బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా. అదే చనాక కొరాటా విషయంలో ఇంకా కొత్త వాదనలు ఇంకేం తీసుకొస్తారో కూడా మనకు ఇంకా తెలియదు. ఇంకా మేమే తీసుకొచ్చినాము, ఆనాడు ప్రభుత్వం 2012 కంటే ముందు ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం మేమే చేసినాము అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. అంటే అబద్ధాలు చెప్పడం. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కూడా
తెలంగాణ ప్రజలకు డైవర్ట్ చేయడము, అబద్ధాలు చెప్పడం, వాళ్ళకు మాగదులుగా మారిన కొంత మీడియా ఉంది కాబట్టి ఆ మీడియాతో ప్రచారం చేసుకోవడం తప్ప వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఈరోజు సామాన్య ప్రజలకు అత్యంత హేయమైన పరిస్థితిలో వాళ్ళు చీత్కరించుకున్న పరిస్థితిలో కనబడతా ఉన్నాయి. ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక ప్రాజెక్టులు కావచ్చు, అనేక అంటే మనకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో కూడా కేసీఆర్ గారు ఒక సత్ఫలితాలు ఇవ్వడంలో కావచ్చు, ముందు చూపుతో మార్గనిర్దేశం చేయడం కావచ్చు, అవన్నీ చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది సుభిక్షంగా, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అన్ని రకాలుగా కూడా ప్రతి పంటకు ప్రతి ఎకరాకు నీళ్ళని తీసేయడంలో ఆనాడు ప్రభుత్వం చేసిన కృషి ఏదైతే ఉందో అది కళ్ళ ముందు కనబడుతూ జలసిరులతో, అదేవిధంగా పంటల సిరులతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ. అవును, నిన్నటి దాకా ఒక మాట, ఈరోజు ఒక మాట. 2014 కంటే ఒక మాట తెలంగాణ విషయంలో ఉంది. 2014 తర్వాత మనం ఒక పాయింట్ పెట్టుకుంటే 2014 అనేది చాలా కీలకమైన పాయింట్. 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ముఖచిత్రం మొత్తం నేను ఇందాక చెప్పినట్లు పూర్తిగా మారిపోయింది. అది పారిశ్రామిక రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఇంకా ఏ రంగమైనా తీసుకోండి, దాంట్లో విప్లవాత్మకమైన మార్పులు. అంటే చిన్న సాదాసీదా మార్పులు కాదు, అది విప్లవాత్మకమైన మార్పులు. నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు తెలంగాణ వస్తే నీవు చీకట్లో ఉంటావని చెప్పేసి, కరెంట్ ఉండదని చెప్పేసి, ఎకరాకు నీళ్ళు ఇవ్వలేవని చెప్పేసి, లేకపోతే నీవు పరిశ్రమలు నడపలేవని చెప్పేసి, అసలు నీకు పరిపాలనే చేత కాదని చెప్పేసి ఎగతాళిన చేసిన ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ నోళ్లు మూయించే విధంగా అన్ని విషయాల్లో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో పనిచేయడంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మనం మార్పు తీసుకురాగలిగినాం. అదేవిధంగా ఎన్ని రకాలగా మనం కేంద్రం నుంచి కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దాన్ని ధీటుగా తట్టుకొని ఒక ఫైట్ చేసి మనం ప్రాజెక్టులు సాధించుకోవడంలో కావచ్చు, ప్రజల ముందు ఉంచడంలో కావచ్చు, ఆనాటి బీఆర్ పైకి తీసుకెళ్ళిందని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ముందు దూరదృష్టితో ఆలోచించింది మాత్రం కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం ప్రతి ప్రాజెక్టు ఈరోజు అమల్లోకి రావడము, ఆచరణలోకి రావడము, నీళ్లు ప్రతి పల్లెకి అందడం అని చెప్పేసి అనుకోవటం అంటే అది చాలా చాలా సంతోషం. ఎందుకంటే సురేష్ గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా, అంటే నీళ్లు లేక ఎకరాలకు ఎకరాలు, వందల వేల ఎకరాలు బీడు మోడు మారిపోతే దాంట్లో నీళ్లను పారించి వాటిని పూర్తి పంటకు ఉపయోగపడే విధంగా, పంటకు అనుకూలంగా మారే విధంగా మార్చింది కేసీఆర్ గారు. నీళ్ళే లేని ప్రాంతంలో, తాగడానికి కూడా గుక్కెడు మంచినీళ్ళు లేని సమయంలో మొత్తం ఆ సమస్య తీరిపోవాలి, నా తెలంగాణకు అటువంటి సమస్య రాకూడదు, నా తెలంగాణ ప్రజలు ఈ నీళ్లతో సమస్యలు ఎదుర్కోకూడదు, ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని చెప్పేసి ఆలోచించిన కేసీఆర్ గారు దానికోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడలేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని వందల మీటర్ల ఎత్తైనా పర్వాలేదు, దాన్ని నీటిని తోడిపోయాల్సిందే, నా తెలంగాణ ప్రజలకు అందించాల్సిందే, నా తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాల్సిందే అని చెప్పేసి దృఢ దీక్ష ఏదైతే ఉందో అది ఎవరు చేయగలుగుతారు? అంటే తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఆంధ్రాకు తొత్తులుగా ఉన్నవాళ్ళు, ఆంధ్ర పెట్టుబడిదారులకు తొత్తులుగా ఉన్నవాళ్ళు అది ఆలోచించలేరు. తెలంగాణ జీవం, తెలంగాణ ధ్యాస, తెలంగాణ పట్ల అంకిత భావం ఉన్న వాళ్ళు ఎవరు చేయగలుగుతారు? అది కేవలం కేసీఆర్ గారు చేయగలుగుతారు. ఆ జవసత్వాలు, ఆ జవజీవాలు ఉన్నది ఎవరికైనా కేవలం కేసీఆర్ గారికే. ఈ తెలంగాణ గురించి ఏ అణువణువు గురించి ఆలోచించే నాయకుడు, అణువణువున మంచిగా సుభిక్షంగా పరిపాలన చేయగలిగే ఆలోచన ఉన్న ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పొచ్చు. అంటే నేను ఏదో మాటకు పొగడడం కోసం, అంటే ముఖస్థుతి కోసం మాట్లాడలేదు. మీరు ఏ విషయంలోనైనా తీసుకోండి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా ప్రతిపక్షాలు బీజేపీ లాంటి పార్టీలు కావచ్చు, అనవసరమైన మాటలు మాట్లాడతారు. నిజంగా ఈరోజు అనేక విషయాలు ఉన్నాయి. అంటే వాటర్ విషయంలోనే సెంట్రల్ వర్కింగ్ వాటర్ కమిషను వాళ్ళు చెప్పిన అనేక విషయాల్లో తెలంగాణ ప్రాంతంలో నీళ్లు ఎన్ని ఎకరాలకు అందించిండ్రు, భూగర్భ జలాలు ఎంత పెరిగినాయి, మనం మిషన్ భగీరథ వలన, మిషన్ కాకతీయ వలన, వాటి వలన ప్రజలకు ఏ విధంగా న్యాయం చేకూరింది, దాని వలన ఎటువంటి ఉపయోగం చేకూరింది అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కదా. ఈ మాటలన్నీ వాళ్ళకి అవసరం ఉండదు. ఎంతసేపు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయారా, లేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం మాత్రమే వాళ్ళకి తెలుసు కదా. కానీ ఆచరణలో ఎంత లాభం జరిగింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనకు వస్తే వాటిని తెచ్చిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు దాని యొక్క సంపాదన మూలధనంతో మనం ఎన్ని లక్షల కోట్ల రూపాయల ధనం పెరిగింది, మన ఆదాయం పెరిగింది.
ఇవన్నీ వాళ్ళు విశ్లేషించి చెప్పడానికి సిద్ధంగా లేరు. ప్రజలకు అబద్ధాలు చెప్పడము, అబద్ధాలు చెప్పి వాళ్ళకి నమ్మించడము, మోసగించడము, అధికారంలోకి రావడం కోసం ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాలంటే అన్ని రకాల అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు చనాకా కొరట వాళ్ళ నోర్లు మూతపడే విధంగా ఆ ప్రాజెక్టు ప్రజల ముందుకు రావడం అనేది చాలా చాలా సంతోషంగా మనం చెప్పుకోవచ్చు సురేష్. రైట్ అండి. తెలంగాణ సమాజానికి ఏం కావాలో కేసీఆర్కి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారుకు ఇసుమంతా కూడా తెలియదని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నాడు. అది వాస్తవం. ఏంటంటే నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, లేకుంటే పారిశ్రామిక కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి ముందు జాగ్రత్తతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అనేక శంకుస్థాపన చేశారు, అనేక ప్రాజెక్టులు కట్టారు, అనేక పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుందనే విషయం తెలంగాణ సమాజానికి కూడా అందరికీ తెలిసినటువంటి అంశం. ఇప్పుడు విజయానంద్ గారు ఏదైతే ప్రాజెక్టుల అంశం సంబంధించి కూడా తీసుకున్నట్టయితే కేసీఆర్ సర్కార్ టైంలో అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన జరిగాయి, ఇనాగ్రేషన్ జరిగాయి, ఓపెన్ అయ్యాయి. చాలా సాగునీటికి కావచ్చు, తాగునీటికి కావచ్చు, అనేక సందర్భాలకు సంబంధించి తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ ప్రజానీకం లబ్ధి పొందారు. ముఖ్యంగా రైతులు కూడా లబ్ధి పొందారు, లేకుంటే తాగునీటి విషయంలో కూడా ప్రజలు కూడా లబ్ధి పొందినటువంటి అంశం చూసాం. ఇప్పుడు ఈ ఆదిలాబాద్ ప్రాజెక్ట్ సంబంధించి, చనాక కొరటకు సంబంధించి ఏదైతే నాటి సర్కారు కంప్లీట్ చేసింది ఆల్మోస్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి హోదాలో రిబన్ కట్ చేసినటువంటి అంశానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు అసలు? గుడ్ మార్నింగ్. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి తర్వాత ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రజలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అమరవీరులకు జోహార్లు కూడా చెప్పాలి. తెలంగాణని ఒక స్వప్నించినటువంటి స్వాప్నికుడుగా తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన కారణము నీటి యొక్క సమస్య మనని ఎంత ఇబ్బంది పెట్టింది, ఇక్కడ సమాజం ఎన్ని ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది అనేటువంటిది గమనించి ఆ ఆర్ద్రతలోంచి, ఆ ఆర్తిలోంచి వచ్చినటువంటి నినాదం తెలంగాణ నినాదం. దాన్ని జెండాకెత్తుకొని తెలంగాణను సాధించినటువంటి ఒక నాయకుడిగా కేసీఆర్ గారికి కన్సర్న్ అనేది తెలంగాణ సమాజం మీద ఎట్లా ఉంటది, ఎట్లా ఉన్నది అనేది ఎవరికైనా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కన్నబిడ్డ లాంటిది కదా. ఇప్పుడు ఆయన దానికోసము ప్రాణాలను అడ్డుపెట్టి ఒక 10-15 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి త్యాగాలతోటి రాజకీయ జీవితాలని పలంగా పెట్టి చేసుకున్నటువంటి పని కనుక ఖచ్చితంగా వారికి ఉండే సీరియస్నెస్ అనేది ఎవరు కూడా డినే చేయడానికి వీల్లేనటువంటిది, శత్రువు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అయితే మన దురదృష్టం ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ పోస్టుకు వచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి దాన్ని అంగీకరించి ఒక స్థితిని చూస్తున్నాం. ఇది రాజకీయాలలో చాలా చాలా చిన్న బిహేవియర్, లో లెవెల్ బిహేవియర్. అది ఉండకుంటే బాగుండని అనిపిస్తున్నది. ఇట్లా మంచి శుభ సందర్భంలో గవర్నమెంట్స్ అనేటివి కామను, ఎప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, కానీ అంగీకరించాలి. ఇప్పుడు కేసీఆర్ గారు నాగార్జున సాగర్ కాంగ్రెస్ కట్టలేదు అని అంటాడా? మేమే మా రాష్ట్రంలో ఉంది కాబట్టి మాదే అనడం ఎంత అసహ్యంగా ఉంటుందో, అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత ప్రచారం చేసినా వాటిని పూర్తి చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు ఉన్నా లేకున్నా అప్పులు చేసైనా నా ప్రజానీకాన్ని మంచిగా చేసుకోవాలని ఒక కన్సర్న్తో పనిచేసినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా వాళ్ళు ఉన్నారు. సరే, అది ఇప్పుడే ప్రజలకు అర్థమైందా కాలేదా, దానివల్ల ఏ పార్టీకి లాభమైంది, ఏ పార్టీకి నష్టమైంది అనేది తెలంగాణ ప్రజలుగా మనకి సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకొని ఓసారి ఓడగొట్టి ఓసారి గెలిపించిన ఇష్యూ అది కాదు. ప్రాజెక్ట్ అయితే సత్యము, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్ళు అయితే సత్యము. అది ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు కట్టిండ్రు, దాన్ని ప్లాన్ చేసింది ఎవరు, అంతా కూడా దాన్ని పూర్తి చేసినటువంటి వ్యవహారం ఎవరిది అనేది ఇవాళ మనం ఎవరం ఏం చెప్పుకున్నా అక్కడ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక ప్రధానమైనటువంటి ప్రాధాన్యతగా వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి రంగమే జల రంగము. అందుకోసము ఎంత దూరమైనా ప్రయాణం చేసి ఏదైనా పద్ధతుల్లో మనం ప్రాజెక్టులు పూర్తి చేసి త్వరగా మన నదుల మీద మన వాటాను స్థిరీకరింపజేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైము నా ప్రజలు ఇంకా వాళ్ళ జేబుల్లో పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళే బోర్వెల్ వేసుకొని ఆ పడక లాస్ అయి నష్టపోయి వాళ్ళే కరెంటు బిల్లులు కట్టి ఇబ్బంది పడద్దని కరెంటు ఉచితం చేసి వెంటనే నదీ జలాలను తెలంగాణలోని రైతుల బిల్లకు మలచాలనేటువంటి ఒక పెద్ద తీవ్ర ప్రయత్నం చేసినారు. దానికోసము వాళ్ళు కొంత అప్పు చేసినారు. అప్పు గురించి కూడా ఇవాళ చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బద్నాం ఎదుర్కొన్నది.
యాక్చువల్గా ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ అప్పు చేస్తే ఆ అప్పు చేయడం తప్పైతే ఈ ప్రాజెక్టులను మరి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించకూడదు. ఇది కూడా అప్పు చేసిన బాపత్ అప్పులోనే వస్తుంది. అది పూర్తి చేసింది ఎస్. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కాబట్టి. అంటే ఈ అప్పులన్నీ దేనికోసం చేసినా అనేది ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజానికమైన అర్థం చేసుకోవాలి, రాజకీయ పార్టీల నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెనాక కరోటా బ్యారేజ్ కాస్ట్ 1200 కోట్లు అండి. ఈ 1200 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి. ఇవాళ అవి వృధా అయితే అది ఓపెన్ చేయొద్దు మరి. కాబట్టి ప్రజల కోసము, ప్రజల అవసరాల కోసము, తర్వాత అది కూడా మళ్ళీ తద్వారా కొంత ప్రజానీకంలో ఆర్థిక స్వావలంబన వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద అప్పు తెచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప పని. అది చాలా తప్పు పనిగా చిత్రీకరించినారు. కానీ అప్పు మనం దేనికోసమో రోడ్లు వేయడానికో అభివృద్ధి కార్యక్రమాలకో కాకుండా విద్యుత్ పరిశ్రమల నిర్మాణానికి, అట్ ది సేమ్ టైం ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏవైతే ఖర్చు పెట్టినారో ఇవన్నీ కూడా మనకి వైబల్. అందుకనే ప్రపంచ బ్యాంకు కానీ ఇతర బ్యాంకులు కానీ వీటికి రుణాలు ఇచ్చినాయి. ఎందుకంటే ఇవి తిరిగి చెల్లించే శక్తిని రాష్ట్రానికి ఇది కల్పిస్తుందని నమ్మినాయి కాబట్టి. అట్లాంటి వాటి కోసం ఇప్పుడు మనం చాలా పెద్ద మొత్తంలో పాలమూరు మీద ఖర్చు పెట్టినారు. పాలమూరు కూడా ట్రయల్ రన్ అయింది. ఈ చనాక కరోటా కూడా ఎన్నికలకు ముందే ట్రయల్ రన్ చేసినారు. కాళేశ్వరం అయితే మనకి అనుభవంలోకి వచ్చింది. ఇవన్నీ పెద్ద మొత్తంలో పెట్టినారు. మొన్న నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే పాలమూరి రంగారెడ్డి అప్పుడు మాట్లాడుతూ వారు చెప్పినట్టే మేము 40,000 కోట్లు విడుదల చేసినామన్నారు. 40,000 కోట్ల రూపాయలు దేనికోసం విడుదల చేసినట్టే పాలమూరు మీద, కాళేశ్వరం మీద పెండింగ్ బిల్లులు విడుదల చేసినామన్నారు. అంటే ఏంటిది? వీళ్ళు ఇంతసేపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పిన దానిలో 40,000 కోట్లు వీళ్ళే విడుదల చేస్తే వాళ్ళు విడుదల చేయలేదు కదా, ఆ బిల్లులు వాళ్ళు ఏం తిననట్టే కదా. అంటే అప్పటిదాకా ఖర్చైన కాళేశ్వరం మీద, రంగారెడ్డి మీద తక్కువ డబ్బులే కదా, వీళ్ళు ఇంకా విడుదల చేయాల్సినవి ఉన్నాయి పాత పెండింగ్ బిల్లులు. అంటే ఆ ఊరికే ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి, బదనాం చేసి తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగితే, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి జరిగినప్పుడు దాని మీద అవినీతి ముద్ర వేసి ఆ ప్రాజెక్టులను ఆపాలనేటువంటి ఒక ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మొదటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మనము ప్లాన్ చేసిన ప్రాజెక్టులన్నీ అక్రమాలు, సరైన పద్ధతిలో లేదు, లేకపోతే కాంట్రాక్ట్ల జేబులు నింపడానికి అనే ప్రచారం చేయడం ద్వారా, ఇక్కడ ప్రాజెక్టులను లేట్ చేయడం ద్వారా ఇక్కడ నీటిని ఇంకా కంటిన్యూగా దోచుకుపోవాలనే ఆ కుట్రలు వాళ్ళు చేస్తూ ఇట్లా ఒక బ్లేమ్ చేస్తూ. విజయానంద్ గారు ఒక్క నిమిషం అండి. గౌతమ్ గారు, విజయానంద్ గారు చాలా కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే ముఖ్యంగా ఏదైతే అప్పు చేసి తీసుకొచ్చి కట్టారు కదా, మరి అప్పు చేసినటువంటి ప్రాజెక్టులు మీరు పడవ పెట్టారు కదా, మరి పడవ పెట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉంటాయి డబ్బులు, దానికి సంబంధించి ప్రాజెక్టులు ఉపయోగంగా ఉంటాయి ప్రజలకు అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు వాటిని ఎందుకు ఇనాగ్రేట్ చేశారు? ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఏం సమాధానం చేస్తారు? ఇన్ని రోజులు బదనాం చేశారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి కీలక పాయింట్ రైజ్ చేస్తారు. దీని గురించి మీరు ఏమంటారు? విజయానంద్ అన్న నిజంగా చాలా పర్ఫెక్ట్ పాయింట్ చెప్పిండు. నిజంగానే అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చినామని చెప్పేసి మాట్లాడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అనేక రకాలుగా ప్రజల్లోకి అబద్ధాలని ప్రచారం చేసిన ఈ ప్రభుత్వము, మరి ఎందుకు జేబులో కత్తెరలో పెట్టుకొని పోతున్నారు? అప్పు చేసి కట్టింది అది ప్రాజెక్టు, అది అప్పులు తెచ్చి కట్టిందే. అయితే ఆ అప్పులు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, లేకపోతే ఏ రంగమైనా కావచ్చు, తీసుకొని పోయి జేబులో కత్తెర పెట్టుకొని ఎందుకు పోయి కట్ చేస్తుంది? ఇది అప్పు చేసి కట్టింది కాబట్టి మేము కట్ చేయమని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ నీళ్ళు అందించము, మేము ప్రాజెక్ట్ ఓపెన్ చేయమని ఎందుకు అనట్లేదు? అప్పనే తప్పని చెప్పేసి ఎలక్షన్స్ కంటే ముందు అంత సీరియస్గా మాట్లాడింది కదా. మరి మేము చేసిన అప్పు ఎంత? ఇందాక విజయానంద్ ఉపయోగపడుతుంది. నేను అదే చెప్తున్నా. నేను ఇది ఏందనంటే, మనం దేనికి ఉపయోగించినాం? తెచ్చిన అప్పు జలసాల కోసం వాడినామా, ఉత్పాదక రంగం మీద కేటాయించినామా? తాగి తినడానికి మనం వాడుకున్నామా, లేదా మనం ఒక పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా సంపదని సృష్టించినామా? నీ మాటలో చెప్పినావు కదా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పున్నాం మేము సంపదలు సృష్టిస్తామని. ఎక్కడ సృష్టించినావు? కానీ మేము సృష్టించినాం, మా ప్రభుత్వం సృష్టించింది. కేసీఆర్ గారి దూరదృష్టితో సృష్టించిన సందర్భాలు ఎన్ని చూపెట్టాలి మీకు? ఎన్ని రంగాలలో చూపెట్టాలి? తీసుకొచ్చిన 2-2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల మీద కేటాయించడం, దాన్ని ఉత్పాదక రంగం మీద కేటాయించడం, దానితో ఒకటికి ఒకటి ఎక్కువ చేసుకుంటూ పోయినాం తప్ప తెలంగాణకు నష్టం చేసే విధంగా ఆ తెచ్చిన అప్పులను ఉపయోగించలేదు. ఆ అప్పులు తెచ్చి పెట్టుబడులుగా పెట్టి మన సంపదని పెంచుకునే విధంగా ప్రయత్నం చేసినాం. తెచ్చిన అప్పులు విజయానందన అందుకనే తను మాట్లాడేటప్పుడే నేను ఇంటర్ఫియర్ అవుదాం అనుకున్నా.
ఉత్పాదక రంగంలో పెట్టడం వలన మనకు ఉత్పత్తి పెరిగింది. వ్యవసాయ రంగం మీద పెట్టడం వలన ప్రాజెక్టులు కళకళలాడడం వలన అనేక లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి. లక్షల ఎకరాలు సాగులోకి రావడంతో పంట బాగా పండింది. పంట బాగా పండడంతో రైతు మార్కెట్లోకి తీసుకొని అమ్ముకోగలిగాడు. అమ్ముకున్న తర్వాత వ్యక్తిగత ఆదాయం పెరిగింది. అందుకని మనం చెప్తున్నాం పర్ క్యాపిటా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి వ్యక్తి ఆదాయం పెరిగింది. అందుకనే ఆ ఆదాయం పెరగడంతో దాని రిఫ్లెక్షన్స్ ఒక రంగం మీద కాదు అనేక రంగాల మీద పడ్డది. అంటే వ్యక్తికి కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత అది రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేకపోతే ఇంకో పరిశ్రమల రంగం కావచ్చు, ఇంకా ఏ రంగమైనా దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా ముందుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నం ఈ తెలంగాణ సామాన్య మానవుడు చేయగలిగాడు. దానికి పాదు వేసింది, ప్రారంభించింది మాత్రం కేసీఆర్ గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. విజయానంద్ గారు కంటిన్యూ ప్లీజ్. సురేష్ భాయ్, ఒక చిన్న దీనిలో గౌతమ్ గారికి నేను యాడ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు పాలమూరు, చెన్నాక, కరోటా ప్లస్ కాళేశ్వరంలో వాడుతున్నవి నేను ఏమంటున్నా వాడకుండా ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లలు పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం, అవన్నీ బాగున్నా కానీ వాటి వెనకాల కుట్ర ఉంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు మల్లన్న సాగర్ కావచ్చు, ఇతర రంగనాయక సాగర్ కావచ్చు, ఇతర వాడుతున్నటువంటివి ప్లస్ మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి, చెన్నాక, కరోటా మీదనే ఈ ప్రభుత్వం కూడా వాడుతున్నవి 1,00,000 కోట్ల రూపాయల ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులను వాడుతున్నాయి. ఇప్పుడు 2,70,000 కోట్ల రూపాయలు. ఇక వాళ్ళు 4 లక్షలు 7 లక్షల కోట్లని అబద్ధాలు చెప్తే పక్కకు పెట్టి కానీ నీతి ఆయోగ్ కానీ ఆర్బీఐ కానీ ఇతర సంస్థలు జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తున్నటువంటి అప్పు 272,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన వారసత్వ అప్పు. అది పక్క పెడితే 2 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు నేను ప్రాజెక్టులలోనే చూపిస్తున్నా. ఆ ప్రాజెక్టులు కూడా ఏవి ఇప్పుడు మనం చెప్పేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించి వాటిని రిబ్బన్లు కట్ చేసి ఉపయోగించుకుంటున్నట్టు వాటిని లెక్క పెడదాం. ఇప్పుడు ఇంకా వాటిని యాడ్ చేస్తే ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్న 3 బ్యారేజెస్ కూడా యాడ్ చేస్తే అది 2,50,000 కోట్లకు పోతుంది. వాళ్ళది పక్కన పెడదాం. అది కాకుండా తెలంగాణకు రాకముందు ఉన్నటువంటి స్థితిని చూస్తే ఇప్పుడు రైతు బంధు అనేది ఇంతకుముందు తెలంగాణలో లేదు, భారతదేశంలో ఇప్పటికీ ఎక్కడ లేదు. అట్లాంటిది దాని కింద 75 లక్షల కోట్ల రూపాయలు అంటే ఇక్కడనే 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రైతులకు ఇచ్చిన పైసలు అవి ప్రజల చేతిలోకి పోయినాయి. అవి కేసీఆర్ చేతిలో, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతిలో పోలే కదా. కాంగ్రెస్ వాడైనా బీజేపీ వాడైనా భూమి ఉన్నవానికి ప్రతి వ్యక్తికి రైతు బంధు పోయింది. అంటే అప్పుల విషయానికి వచ్చినప్పుడు మనం డివేట్ అవుతున్న సబ్జెక్ట్ కావచ్చు, కానీ ఇక్కడ ఏమైంది తెలంగాణ మీద జరుగుతున్న కుట్ర ఏంటిదంటే వాళ్ళ భారతదేశంలోనే ఒక వైవిధ్యమైనటువంటి అభివృద్ధి నమూనాలను తీసుకొని ఇవాళ ఇండియాలోనే చాలా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంగా దూసుకెళ్ళి ఇవాళ మనం అందరం గర్వపడేలాగా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అత్యంత గొప్ప పరిపాలన నమూనాలను చూపించినటువంటి ఒక కాలాన్ని ఏం చేసిండ్రంటే దుర్మార్గం ఏంటంటే అంతకుముందు తెలంగాణ వాళ్ళకు పరిపాలించుడు రాదు, తెలంగాణ వాళ్ళకి చేత కాదు, మీకు అసలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీకు ఏమొస్తుంది అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఇంత అద్భుతాలు ఒక 10 ఏళ్లలో గిన్ని ప్రాజెక్టులు నిర్మించి నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్రలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకునికి లేదు. ఇది అంతా మన ప్రజలకు తెలియకుండా మనం కూడా సరే ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయాలలో రకరకాల పార్టీలలో ఉంటాం, కానీ తెలంగాణ నాయకత్వం ఎంత గొప్ప నాయకత్వం ఉంది మన గడ్డ మీద అనేది అయితే మనం చూడాలి కదా. అది కేసీఆర్ అయినందుకు, అది టీఆర్ఎస్ పార్టీ అయినందుకు మనం విమర్శిద్దామంటే ఎట్లానండి? మనని కించపరిచినారు కదా. మాకు అన్నం వండుకోరాదు, పంట వండించరాదు, పరిపాలించరాదు, మేము లేకపోతే మీకు బతికెక్కడదన్న చోట ఇవాళ మన పేరు చెప్పుకొని, మన పథకాలు చెప్పుకొని, మన నమూనాలు చెప్పుకొని ఇవాళ భారతదేశంలో నమూనాలు తయారైతుంటే ప్రపంచం నుంచి మనను పరిశీలించడానికి వస్తున్నటువంటి ఒక గొప్ప పరిస్థితిని చూస్తుంటే ఇంత గొప్ప నాయకత్వం ఉన్నదాన్ని మనం గొప్పగా పొగుడుకునే చోట ఇప్పటికీ ఆంధ్రవాణి మైండ్ గేమ్లో వాడి మన వాళ్ళు ఇంకా మన నాయకత్వాన్ని కించపరుచుకొని మన నాయకత్వం అనగానే అవినీతి పరులని, మన నాయకత్వం అనగానే చిన్నగా తయారు చేసి, మన నాయకత్వం అనగానే తప్పుడు ప్రచారాలు చేసి ఇంకా అసలైన అవినీతి పరులు వదిలిపెట్టేశారన్న ఆంధ్ర పాలకులు. అసలైన అవినీతి పరులు ఆంధ్ర పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు సమగ్రంగా ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటి కట్టలేదు. అయినా మన వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు. మనం అన్ని చేస్తే మన వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారంటే ఇంత తక్కువ పీరియడ్ లో 3-4 సంవత్సరాలలోనే కాళేశ్వరం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇవాళ అట్లాంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ప్రాజెక్టును నిర్మించినటువంటి ఒక రాజకీయ నాయకత్వం పట్ల
ప్రజలకి అత్యంత చిన్న చూపు చూడగలిగే ఒక మైండ్ గేమ్ను వాళ్ళు సృష్టించి సక్సెస్ అయినారు. చూడండి మీరు. దీనికి కారణం ఏంటిది అంటే మన దగ్గర ఉన్న బానిస మనస్తత్వాలు, ఎట్ ది సేమ్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ మీడియా లాంటి బలం, ఈ తప్పుడు కుట్రలు, ఇవన్నీ వాళ్ళ చేతిలో మన వాళ్ళు కొంతమంది కీలుబొమ్మలుగా ఉన్నటువంటి ఒక దురదృష్ట నేపథ్యం. ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఈ సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇవాళకి కూడా ప్రజానికము ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా చరిత్ర ఉంటది. ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇప్పుడు హైదరాబాద్ లో 4 మూలలలో 4 టీమ్స్ రెడీ అయ్యి ఇవాళ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రేపు కత్తెర పట్టుకొని వాటికి కూడా కట్ చేయబోతున్నది ఈ ప్రభుత్వము. అవి కూడా బీఆర్ఎస్ నిర్మించినవే. వాటి కాస్ట్ కూడా మీకు ఏం తక్కువ కాదు. అది 30-40 వేల కోట్ల రూపాయలు అక్కడ ఉంటది. అంటే అప్పు చేసిండ్రు అంటే మరి ఏం వద్దు అంటే అప్పు లేకుండా మనకు మిగులు పైసలు ఉంటాయి. కానీ అప్పులు చేసిన పైసలు ప్రజలకి ఆరోగ్యం కోసము, ప్రజలకి నీళ్ల కోసం, ప్రజలకి కరెంటు కోసం, ప్రజల సంక్షేమం కోసం, రైతులను ఆదుకోవడం కోసము, విద్యార్థులకు అన్నం పెట్టి చదువు చెప్పడం కోసము ఒక అద్భుతమైన ప్రణాళిక జరిగింది. ఇందాక మనకు పేపర్లో చదువుకున్నట్టు అదేంటి టిఎస్ ఐపాస్ లాంటి పరిశ్రమల అభివృద్ధి కోసం. ఆ అంశం గురించి వెళ్దాం సార్. ఒక్క నిమిషం విజయానంద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వెళ్దాం. ఆ అంశం గురించి వెళ్దాం. ఆ అంశానికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు సాగునీటి అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏదైతే పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, అలాగే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేద్దాం. గౌతమ్ గారు, ప్రధానంగా 2026కి సంబంధించి నీతి ఆయోగ్ చాలా ఒక నివేదిక వెల్లడించింది. ప్రధాన అంశం సంబంధించి తెలంగాణలో 11 ఏళ్లుగా జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనే అంశానికి సంబంధించి ప్రస్తావిస్తూ ఒక నివేదిక వెల్లడించింది. చాలా విషయాలు ప్రస్తావించింది. దాదాపు అంటే 2 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చాయి 11 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి నీతి ఆయోగ్ వెల్లడించింది. మీరు అంటున్న మాట కాదు, నీతి ఆయోగ్ అంటే చెప్పడం మాట మాత్రం ఖచ్చితంగా అది తూచా తప్పకుండా ఉండే అంశం. దాని గురించి మీరేమంటారు అసలు? అదే సురేష్ గారు, అంటే నేను ఈ వార్త నాకు తెలిసి అన్ని పేపర్లలో వచ్చి ఉంటుంది, ఒక నమస్తే తెలంగాణలో కాదు. ఎస్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రధాన వింగ్, అంటే దేశం మొత్తము అంటే అభివృద్ధి చెందడంలో ఏ రంగము ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నది, ఏ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడతా ఉందని చెప్పేసి అది ఒక ప్రధానమైన నీతి ఆయోగ్ ఒక ప్రధానమైన ఇదిగా శాఖగా ఉంది. దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళైతే గుడ్డి వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ వార్తని ఏ విధంగా చూస్తారు అనేది ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రధానమైన ఒక అంశం. మేము 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో అది టీ ఐడియా కావచ్చు, టీ పాస్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా పారిశ్రామిక రంగాన్ని ఒక ప్రధానంగా తీసుకొని ప్రజల ముందుకు పెట్టుబడులు తీసుకురావడానికి ఏ రకమైన సరళమైన పనిని ఎంచుకోవాలనో ఆ విధంగా సరళంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల చర్యలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే పరిశ్రమలు విపరీతంగా ఈ రాష్ట్రానికి క్యూ కట్టినాయి. ఈ రాష్ట్రంలో రావడానికి ప్రధానమైన కారణం మనం తీసుకున్న పారిశ్రామిక మార్పులు. అంటే అత్యంత తక్కువ టైంలో వాళ్ళకు పర్మిషన్స్ రావడము, అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చడము, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అవసరాలకు అంటే ఇన్వెస్ట్మెంటర్స్కి అందరికీ కూడా అవసరాలని తీర్చడంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కృషి చేసింది. దాంట్లో భాగంగానే అంటే పరిశ్రమల చుట్టూ లేదా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా అప్లికేషన్స్ పెట్టి తిరిగి అనేక ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో మీరు పెట్టిన వారం రోజులకే మీకు స్టార్టప్లు కేర్ అడ్రస్గా మారింది ఆనాడు. ఈరోజు ఏ ఒక్క పరిశ్రమ కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము దావోస్ పోయినాము, ఇంకో దగ్గరికి పోయినాము, పరిశ్రమలు తెచ్చినామని. ఒక్కటంటే ఒక్కటి ఇక్కడ పెట్టినట్టుగా వాళ్ళల్లో ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలుగుతుందా? దానికి వత్తాసు పలుకుతున్న బీజేపీ చెప్పగలుగుతుందా? దానికి నీతి ఆయోగ్ అన్ని రకాల అంశాలని మన ముందు పెట్టింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడిగా వచ్చింది, ఈ 10 ఏళ్ల కాలంలో మనకు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తుంది. ఈరోజు బీజేపీ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఎటువంటి అభివృద్ధి చెందలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే తెలంగాణ మొత్తం నాశనమైంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి చెందడం అనే ఒప్పుకోకపోయినా అరే మనం ఒక కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మనం పరిశ్రమల రంగంలో ఏ విధమైన కృషి చేసినాము, ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళినామని చెప్పేసి మాట్లాడడానికి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. ఈ వార్త చూసిన తర్వాత వాళ్ళు మనం ఎటువంటి అభివృద్ధి చేసినాం అనేది వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు జనుకుతున్నారు కదా. ఈ వార్త చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా
తల ఎక్కడ పెట్టుకోవాలని కూడా ఆలోచించాలి. Right. విజయానంద్ గారు. బట్ట కాల్చి మీరేసే రకాలు కదా వాళ్ళు. నేను అదే అందుకు నొక్కి చెప్తున్నానంటే ఇది ఎవరికి ఇస్తారు, ఈ క్రెడిట్ ఎవరిది? 2014 నుంచి 2023 వరకు ఈ రోజు 2026లో చెప్తుంది కదా నీతి ఆయోగ్. ఎందుకు మీరు దీని గురించి ఏం మాట్లాడతారో చెప్పండి అంటున్నా నేను. విజయానంద్ గారు, గౌతమ్ గారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి వాళ్ళకి దేని మీద అవగాహన ఉండదు, నీటిపైన కావచ్చు లేకుంటే పరిశ్రమలో కావచ్చు, దాని మీద అవగాహన ఉండదు. వాళ్ళని కొద్దిసేపు పక్కన పెడదాం. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, దీనికి సమాధానం చెప్పాలి. ఇది కదా అభివృద్ధి అంటే, బీఆర్ఎస్ సర్కార్ టైంలో జరిగింది ఇది కదా అభివృద్ధి అంటే, 11 ఏళ్లకు సంబంధించి నీతి ఆయోగే నివేదిక ఇచ్చింది కదా, అది సెంట్రల్కి సంబంధించింది కదా అని చెప్పేసి ప్రస్తావిస్తారు. దీని గురించి మీరేమంటారు? నేను తెలంగాణ ఉద్యమకారుడుగా, నేను తెలంగాణ వాడిగా ఫస్ట్ గర్వపడుతున్నా. మా నాయకత్వం ఎంత గొప్ప నాయకత్వం, మాకెంత పరిపాలనా శక్తి ఉంది, మా దగ్గర ఎంత తెలివైనటువంటి ఒక గొప్ప గొప్ప నాయకులు ఉన్నారని చెప్పుకోవడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఏ తెలంగాణ. ఇప్పుడు నేను ఇందులో వేరే చూస్తలేను. ఇంకా అంటే మనని ఇంతకాలం కించపరిచింది కదా, మీకు పరిపాలన రాదు, మీకు ఏం తెలియదు, మేము విడిచిపెడితే మీరు అనాగరికలో ఉండే వాళ్ళని చెప్పినటువంటి వాళ్ళందరినీ ఇట్లా కాలుతో తన్ని కొట్టి పడేసి, భారతదేశంలో ఇవాళ నీతి ఆయోగ్ ఏమి ఇచ్చింది అంటే, ఈ టిఎస్ ఐపాస్ అనే దాన్ని దేశము ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సూచించింది. అంటే మన పరిపాలన తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు ఇవాళ దేశానికి ఆదర్శవంతంగా నిలిపినటువంటి ఒక గొప్ప నాయకత్వం ఈ భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నదని నిరూపించినందుకు మన ఆత్మగౌరవాన్ని కించపరిచిన వాళ్ళందరినీ ఒక్కసారి ఇవాళ చెంప మీద చెల్లు అనిపిస్తున్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉన్నదని తెలంగాణ ప్రజలుగా మనం సంబరపడాలి. ఇవాళ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు భారతదేశం ఆదర్శంగా తీసుకోమని అన్ని రాష్ట్రాలు దాన్ని అవలంబించమని చెప్తున్నాయి. అవినీతితోటి, కుల అహంకారంతో, అక్కడ డబ్బు పెట్టుబడిదారులందరూ ఒకటిగా ఉండి, పరిపాలకులుగా వాళ్ళే ఉండి, పరిశ్రమలన్నిటినీ వాళ్ళ వర్గాల చేతుల్లోకి పెట్టి మొత్తము అవినీతిమయము చేసినటువంటి ఒక హైదరాబాద్ని తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతిని మొత్తము ఎక్కడ ఆస్కారం లేకుండా ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ఒక అనుకూల వాతావరణాన్ని తీసుకొస్తూ టిఎస్ఐ పాస్ని నెల రోజులలో ఏ పరిశ్రమనన్నా పెట్టుకో, నీకు పర్మిషన్ ఇస్తామన్న ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇందులో మనం చూడవలసింది ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఎంత బాగుందనేది కదా. ఆ ప్రోగ్రాము ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దానిలో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, మీరు పత్రికలో మీరు పరిశీలిస్తే 17 పాయింట్ చిల్లర, అంటే 17 లక్షల చిల్లర ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. అంటే ఇప్పుడు పరిశ్రమలు మేము మాట్లాడినాము, ఒప్పందాలు చేసుకున్నాం అనేది కాదు కదా. అక్కడ ఎవరు కేసీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు గౌతమ్ గారు చెప్తలేరు, అది నీతి ఆయోగ్ చెప్పింది. గౌతమ్ గారు చెప్తే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారని మనం అనుకోవచ్చు. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అంటే 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం వచ్చింది అంటే, ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలే కాదు, 17 లక్షల ఉద్యోగాలు ఇవాళ టిఎస్ఐ పాస్ వల్ల కొత్త పరిశ్రమలు హైదరాబాద్ రావడం వల్ల ఈ 10 ఏళ్లలో 2023 నాటికి ఎదిగి వచ్చినవి అని చెప్పడం. అందుకనే ఇప్పుడు ఇది నిజామాబాదం అని మళ్ళొకసారి మనం చెక్ చేసుకుంటే కూడా చూడండి మన సురేష్ కన్నా చెప్పండి, మనకేం కనబడుతుంది అంటే హైదరాబాద్ జనాభా ఎంత పెరిగింది చూడండి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో. అంటే నిజంగానే ఉద్యోగాలు రాకపోతే అంత జనాభా పెరగదు కదా అక్కడ. అంటే నిజంగానే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాల మీద ఆధారపడ్డ ప్రజలు మళ్ళా కొంత సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు, ఉపాధి దొరికింది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒకటి కాదు వాళ్ళ మన రైతు బంధును కిసాన్ యోజన కింద తీసుకున్నారు. మన ప్రాజెక్టులని నమూనా కింద తీసుకొని అవతల వేరే వేరే రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉంది వాళ్ళ, ఎట్లా కట్టండి తెలంగాణ లాగా తొందరగా ఎందుకు అట్లా 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఎందుకు అవుతున్నాయి ప్రాజెక్టులు అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు టిఎస్ఐ పాస్ లాంటి సిస్టమ్ కావచ్చు, ఇట్లా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాన్ని ఒక అద్భుతంగా క్రియేట్ చేయడం కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఇట్లా ప్రతి దానిలో ఇప్పుడు ఐటీ ఉత్పత్తులను తెలంగాణ వైపు భారతదేశంలో వచ్చిన వాటిని మళ్లించడంలో కేటీఆర్ సక్సెస్ అవడం వల్ల వేరే రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్నారు అందరు ఐటీ మంత్రులు, ఆయన ఒట్టుకపోతున్నాడని. ఇట్లాంటి ఒక అద్భుతమైన నాయకత్వం ఎదిగి వచ్చి ఇవాళ అదంతా ప్రజలకు ఉపయోగపడుతుంటే ఏవో అవసరం లేని ఎమోషనల్ ఇష్యూస్ను ముందట పెట్టుకొని అబద్ధాలని నమ్మి మనం ఆగమైతే ఏమవుతుందంటే నష్టపోయేది శాశ్వతంగా రేపటి తరం అవుతుంది. అట్ ది సేమ్ టైం మళ్ళా తెలంగాణ మీద ఒక కుట్రలు జరుగుతాయి.
మొట్టమొదటిగా నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రజానికి Right మా అండి. న్యూనతా భావాల నుంచి బయటపడి మన నాయకత్వం యొక్క గొప్పతనాలను గుర్తించి అంగీకరించడానికి సిద్ధపడాలి అనేది అయితే నేను చెప్పగలుగుతాను. ఓకే. అద్భుతంగా టీఎస్ ఐపాస్ అనేది భారతదేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమం తీసుకున్నారు. వారికి కేసీఆర్ గారు ఆయన మనసులోంచి వచ్చిన ఇది ఒక ప్రోగ్రాం. వారికి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఎప్పటికీ మనం చెప్తా ఉంటాం. రైట్ అండి. కేసీఆర్ ముందు చూపు కావచ్చు, అలాగే కేటీఆర్ ముందు చూపు కావచ్చు, టీఎస్ఐ పాస్ ఆ రోజు సృష్టించడం జరిగింది. దానివల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, అలాగే ఎన్నో పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి అంశం సంబంధించి మనం చెప్తుంది కదా. నీతి ఆయోగ్ 2026 సంబంధించినటువంటి నివేదిక చెప్తున్నటువంటి అంశం. ఇంకా చాలా అంశాల గురించి డిస్కషన్ చేద్దాం గారు. ప్రధానంగా మరొకసారి మళ్ళీ ఎమ్మెల్యేల అంశం తెరపైకి వచ్చినటువంటి అంశం. సుప్రీంకోర్టు ఏదైతే ప్రభుత్వానికి మరొకసారి మొట్టికాయలు వేసింది. ఖచ్చితంగా ఏదైతే అర్హతపై తేల్చండి అంటూ డెడ్ లైన్ విధించింది. ఎన్నిసార్లు డెడ్ లైన్ విధించినా ప్రభుత్వం తేల్చట్లే అంశం. దాని గురించి మీరేమంటారు? అదే సురేష్ గారు, నా సిగ్గు లేదా జిడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని చెప్పేసి మా అన్నదంట జిడిగింజ. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లనే కనబడతా ఉంది. ఎందుకనంటే ఇదే అంశం మీద మీరు క్లియర్ కట్ చేశారు కదా నిన్న కాలేయ ఆదాయ విషయంలో, అదేవిధంగా పోచారం విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారు కదా. మరి క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టు ముందు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు గడువు కోరుతున్నారు? ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? దీని విషయంలో మీరు నిజంగా మీకు ఒక క్లారిటీ ఉంటే, మారలేదనే క్లారిటీ మీకు ఉంది కదా, మరి క్లియర్గా ఉన్న తర్వాత మీరు సుప్రీంకోర్టు ముందు అదే ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? దీని మీద బీజేపీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? నిజంగా మారిన అనేక క్లిప్పింగ్స్ ఉన్నాయి. మీరు కండవాలు వేసింది, ఎంతమంది పోయి ముఖ్యమంత్రితో కండవాలు వేసుకున్నది, ఇవన్నీ వాళ్ళ ముందు ఉన్నాయి కదా. నిన్న స్పీకర్ గారు మాట్లాడుతూ అసలు ఫిరాయింపుకు ఆధారాలు లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళకి గుడ్డోళ్ళన్న సంగతి మనం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి సుప్రీంకోర్టు అడుగుతుంది కదా, ఎన్నిసార్లు ముట్టికాయలు వేయాలి? మీకు ఇంకా చివరి అవకాశం లేదు, మీరు ఎంత తీసుకోవాలని అంత తీసుకున్నారు, మీరు ఎందుకు దీన్ని తేల్చట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మీరు అనుకున్న తర్వాత సుప్రీంకోర్టు ముందు పెట్టడానికి మీకు ఏం ఆటంకం వచ్చింది? ఏం సమస్య వచ్చింది? మీరు క్లియర్ ఉన్నారు కదా దాని విషయంలో, మారలేదు అనే దాంట్లో మీరు క్లియర్గా ఉన్న తర్వాత సుప్రీంకోర్టు ముందు అదే పెట్టండి. సుప్రీంకోర్టు దాని తర్వాత ఏం యాక్షన్స్ తీసుకోవాలి, దీంట్లో ఏంటి అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎన్నిసార్లు ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా వీళ్ళకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు. వీళ్లకు నీతి లేదు. నీతి అనేది ఉంటే సుప్రీంకోర్టు ముందు పెట్టేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి నిజాయితీ లేదు. నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు ముందు పెట్టేవాళ్ళు. నీతి నిజాయితీ మరిచిన ప్రభుత్వం కాబట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే ఈ కాంగ్రెస్, అందుకనే స్కామ్ కాంగ్రెస్ అంటారు దాన్ని. అందుకనే నిజాలు చెప్పరు, అబద్ధాల్లో బతుకుతూ అబద్ధాల ఊహల్లో బతుకుతున్న పార్టీ ఏదైనా ఉంది, ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకనే సుప్రీంకోర్టు అడుగుతున్న ప్రశ్నలకు కానీ జవాబులు ఇవ్వకుండా దాటవేస్తున్నది ఈరోజు కాంగ్రెస్. ఇమీడియట్గా మేము డిమాండ్ చేస్తున్నాం, మేము పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా సుప్రీంకోర్టు ముందు వాస్తవాలని మీరు పెట్టండి. ఏమి యాక్షన్ తీసుకుంటారో తర్వాత చూసుకుందాం. విజయానంద్ గారు, గౌతమ్ గారి కమెంట్స్కి మీరు ఏమంటారు అసలు? అవునండి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే, ఏ ఉద్దేశంతో అయితే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కండువాలు కప్పి చేర్చుకున్నారు, ఇప్పుడు ఒక రకంగా ఏమైందంటే ఆ చేర్చుకున్న వాళ్ళు వాస్తవంగా మేము విజయం సాధించినాము, ఇక మేము ఆ పార్టీని బలహీన చేసినాము, మా పార్టీకి బలం యాడ్ అయిందని చెప్పుకోవాలి. కానీ ఇవాళ బీఆర్ఎస్ ఏదైతే న్యాయ పోరాటాన్ని ఎంచుకున్నదో దాంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఒక ఏదైతే ఈ జిమ్మిక్ ఉందో దాన్ని అట్టర్గా ఫెయిల్ చేయగలిగారు. ఇప్పుడు సరే అండి, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు మీద స్పీకర్ చర్యలు తీసుకోలేదు కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి కానీ, స్పీకర్ కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ, ఎమ్మెల్యేలు మా వాళ్ళు మా పార్టీకి వచ్చినారు, మా పార్టీ చేసిన గొప్పతనాన్ని చూసి మాకు మద్దతు ఇచ్చినారని చెప్పుకుంటున్నారా? వీళ్ళు మా వాళ్ళని చెప్పుకునే ధైర్యము ఆఫ్ ది రికార్డ్ అయినా ఇవాళ చేసే పరిస్థితి ఉందా? లేదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని వాళ్ళతోటే చెప్పించినారు కదా. ఇవాళ అక్కడ సక్సెస్ అయింది బీఆర్ఎస్ పార్టీ. యాక్చువల్ గా దీనిలో ఏముంటది, బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు అధికారంలోకి రాదు, 5 ఏళ్ళు అధికారం ఉన్నది కాంగ్రెస్. అదనంగా వీళ్ళని తీసుకొని దీన్ని వీక్ చేయాలనుకుంటే ఆ పోయిన 7 ఎమ్మెల్యేలు మోరల్ గా వీక్ అయినారు, ఇక వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఆ నియోజకవర్గాలలో మొత్తం తెలంగాణ ప్రజానీకం ముందు నగ్నంగా నిలబడ్డారు వాళ్ళు. అదొకటి అయింది, మోరల్ గా వాళ్ళు దెబ్బతిన్నారు. రెండోది ఏమైంది, పోనీ కాంగ్రెస్ కి ఏమైనా లాభం అయిందా అంటే లేదు మా వాళ్ళు కాదయా బాబు అని వాళ్ళే మొత్తుకొని చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు ఈ విషయంలో తీసుకున్నటువంటి వ్యూహము, వెంటనే తీసుకున్న చర్యలు, చట్టపరంగా తీసిన కార్యాచరణ ఏమైందంటే,
ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే నేను బాగా టాక్టిక్స్ పాలిటీ చేస్తానని చెప్పి ఏదైతే భావిస్తాడో దాన్ని దెబ్బతీసి పడేశాడు. వాళ్ళు ఏ ఉద్దేశంతో బీఆర్ఎస్ చేయాలనుకో ఇవాళ బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అండి ఆ విషయంలో. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, మా వాళ్ళని పోయిన వాళ్ళు మేము అటు పోయినామని చెప్పలేని పరిస్థితి, మేము ఇంకా మా నాయకుడు కేసీఆర్ అని వాళ్ళు మొత్తుకునేలాగా చేయగలగడంలో అద్భుతమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించినారు, సక్సెస్ అయినారు. ఇది బయటకు చూడడానికి కాంగ్రెస్ ఇవాళ తమ విజయం అని చెప్పుకోలేకపోతుంది. బీఆర్ఎస్ తాము ఇంకా డైరెక్ట్ గా వాళ్ళు చెప్తలేరు కానీ వాళ్ళు ఇన్నర్ గా వాళ్ళు విన్ అయినారు. కాబట్టి ఇప్పుడు మోరల్ వాల్యూస్ లేని పాలిటిక్స్ చేయడం తాత్కాలికంగా ఉంటది కానీ అది ఆ పార్టీ మీద, కాంగ్రెస్ మీద ఇబ్బంది పెడుతుంది. రాజకీయ పార్టీగా రేపు వాళ్ళు ఇంకోరన్నా తప్పు చేస్తే మోరల్ గా మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయినారు. ఎట్ ది సేమ్ టైము ఇటు వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ రాజకీయాలు దెబ్బతింటాయి. ఇట్లాంటి పాలిటిక్స్ ఎవరు చేయడం కూడా తప్పు. అప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా కొంత విమర్శ వచ్చింది, దాని ప్రభావం కూడా పడ్డది. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనవి గారే పొద్దుగాల పార్టీ కోసం పనిచేసే వాళ్ళతోటి మనం గట్టిగా పనిచేద్దాం అన్నాడు, తెలంగాణ అవసరాల కోసం చేసినామని చెప్తున్నారు. కాబట్టి ఈ పద్ధతిని ఇప్పటికైనా కాంగ్రెస్ అనుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది అయితే మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. తనకి చూస్తున్నాం కదా ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్నా కూడా స్పందించలేదు. ప్రధానంగా ఏదైతే బయట స్పందించకంటే సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలని చెప్పేసి గౌతమ్ గారు కోరుతున్నారు, విజయానంద్ గారు కోరుతున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.